అందరికీ నమస్కారం. ఈరోజు ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ఒక ముఖ్య ఉద్దేశం ఏమంటే మదనపల్లిలో సంత మార్కెట్ ఇక్కడ వచ్చిన పెద్ద గోల్మాల్ జరుగుతుంది. ఏమంటే మార్చి 31వ తేదీకి ఇది అంతా కంప్లీట్ అయిపోయింది. పీరియడ్ లాస్ట్ టెండర్ పెట్టిండే ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది. ఏప్రిల్ 1వ తేదీ నుండి ఖచ్చితంగా టెండర్ పిలవల్ల ఈడ సంతలో గేట్లు వేస్తారు. ఆ గేట్ వచ్చిందను ఏప్రిల్ 1వ తేదీ నుండి టెండర్ వేసి వాళ్ళకి అప్పగించే బాధ్యత ఉంది. కానీ ఇంతకుముందు కూడా ఒకసారి 2 సార్లు గేట్లు పిలిచిన తర్వాత ఏమైందంటే ఆ గేట్లకు సరిగ్గా లాస్ట్ టైం కంటే తక్కువ కోడ్ చేసినారు, మేము ఇవ్వము అని చెప్పేదాను. గేట్ ఇంతవరకు హ్యాండ్ ఓవర్ చేసిండేది లేదు. ఆ టెండర్ ఇవ్వకుండా ఈరోజు ఏం చేస్తూ ఉన్నారంటే దగ్గర ఈరోజు 28 రోజులు అయిపోయింది. ఇంతవరకు కూడా ఆ గేట్ అనేది ఇంతవరకు ఎవరికి టెండర్ పిలిచి హ్యాండ్ ఓవర్ చేయలేదంటే ఈ 28 రోజులుగా ఆ డబ్బులు ఎవరు వసూలు చేస్తున్నారు? దగ్గర వచ్చింది ఒక రోజుకు 60 నుండి 70 వేల రూపాయలు వసూలు అవుతూ ఉన్నాయి. ఈరోజు కూడా గేట్ వసూలు అవుతూ ఉన్నాయి. ఆ డబ్బులు ఎవరి ఖాతాల్లో పోతూ ఉన్నాయి, ఎవరి జేబుల్లో పోతూ ఉన్నాయి? ప్రజలు పేదవాళ్ళ దగ్గర అక్కడ బంకులు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఆ బంకులు పెట్టిన వాళ్ళ దగ్గర కూడా 2000, 3000, 4000 ఇష్టం వచ్చినట్టు ఆ సంతలో ఇది చేస్తాండి. ఎట్లయిపోయిందంటే ఆ సంత గేట్ అనేది ఒక అక్షయ పాత్ర మాదిరి తయారైపోయింది. ఎక్కడ చూసినా గేట్లు వసూలు చేయడము, ఆ డబ్బులు తినేయడం. ఆ డబ్బులు ఎవరికి పోతూ ఉంటాయి? ఎవరి హస్తం దీని మీద ఉంది? ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు ఇప్పుడు మున్సిపాలిటీకి. ఆ స్పెషల్ ఆఫీసర్ సార్కు మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ పెట్టించాలా. 28 రోజుల తర్వాత ఎంత డబ్బు వసూలైంది, ఎవరి జేబుల్లో పోయింది, ఎవరెవరికి ఎంత భాగాలు దీనిలో పోతూ ఉన్నాయి అనేది ఖచ్చితంగా తేల్చాలి. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు ఏమన్నారు, షాజాన్ బాషా గారు, నేను వచ్చిందను గెలిచిన తర్వాత ఒక్క రూపాయి కూడా తోపుడు బండ్లకు గేట్ లేకుండా చేస్తాను అని వచ్చి ఎలక్షన్ ప్రామిస్ చేశారు ఆయన. ఆ ప్రామిస్ ఎంతవరకు నెరవేరుస్తూ ఉన్నారు? ఎప్పుడు మీ ప్రామిస్ను మీరు నెరవేరుస్తారు? ఈరోజు తోపుడు బండ్లలో ఎంత కష్టపడి అదేమి ఎవరికి ఎంత అనేది అది ఫిక్స్ లేదు. తోపుడు బండికి ఎంత ఒక బోర్డు కూడా ఖచ్చితంగా నోటీస్ బోర్డు తగిలించల్లా, తోపుడు బండ్లకి ఇంతే అని. ఆడు ఎట్లుందంటే ఎవరికి వ్యాపారం ఎక్కువ జరుగుతుంది వాళ్ళ దగ్గర ఎక్కువ వసూలు చేసేయడము, ఎవరికి తక్కువ ఉంటే వాళ్ళని తక్కువ చేయడము, అంతా పార్షాలిటీగా గేట్లు కూడా వసూలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఒక నోటీస్ బోర్డు ఆడ తగిలించాలి. ఏమంటే తోపుడు బండ్లకి ఇంత ప్లస్ వేరే బంకులకి ఇంత, మామూలు అంగిళ్ళకి ఇంత అని చెప్పి సంతలోకి వాళ్ళు రెడీ చేయాలి. అట్లా ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారం ఎవరు వసూలు చేస్తూ ఉంటారో తెలియదు. బినామీ వ్యక్తులు వస్తున్నారు, డబ్బులు వసూలు చేసేస్తున్నారు. ఆ డబ్బులు ఎక్కడ పోతా ఉన్నాయనే తెలియదు. ఎవరి డబ్బు అది? మున్సిపాలిటీలో చేరాల్సిన డబ్బు అది ఈరోజు వాళ్ళ జేబుల్లోకి పోతా ఉంది. వాంటెడ్లీ టెండర్ ప్రక్రియను లేట్ చేసుకుంటా ఖచ్చితంగా ఇది మంచి మనకు పాలునిచ్చే ఆవు మాదిరి తయారైపోయింది. 24 గంటలు పోవడము, దాన్ని పిండడము, పాలు తాగడం, అట్లా రకరకాలుగా వాళ్ళకు వచ్చిన ప్రకృతి పడి మొత్తం ఈ రకంగా చేస్తూ ఉంటారు. కాబట్టి దీని గురించి ఖచ్చితంగా ఎంక్వైరీ చేయించల్లా. మేము అదే ఆఫీసర్ గారి కన్నా కమిషనర్ గారికి కూడా అంటున్నా, కమిషనర్ గారు కూడా ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకోవడం లేదు? 28 రోజులు ఏవైతే కూడా ఇంతవరకు టెండర్ లేకుండా చేసినారు. ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది? ఎప్పుడు మీరు టెండర్ పిలుస్తారు? ఎప్పుడు మీరు కొత్త వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు? ఆ డబ్బులు మున్సిపాలిటీ ఖజానాకు పోకుండా పక్కదారి పడుతూ ఉన్నాయి. దీని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు? ఖచ్చితంగా మీరు రిప్లై చేసేది ఉంది. దీని మీద యాక్షన్ తీసుకోవాలా. లేదంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా ఆ సంత గేట్లో కూడా మేము నిరాహార దీక్ష చేసి కూడా ఆ ఉండే ప్రజలకు కానీ, ఆ తోపుడు బండ్ల వాళ్ళకు కానీ, ఆ ఉండే అంగిళ్ళ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలా. ఎందుకంటే వచ్చిండే డబ్బు ఖజానాకు పోవాలా. మీ జేబుల్లో పోతే ఎవరు తిన్నట్టు ఇది? ఎందుకు ఇట్లా అవినీతి పెరిగిపోతా ఉంది? ఈ రోజు దాన్ని వదిలేసి ఇంకా 6 నెలలు కూడా మీరు ఇదే రకంగా చేసి దీన్ని తినుకుంటా పోతారు. మున్సిపాలిటీ డబ్బులు ఇది పడుతుంది, గండి పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని యాక్షన్ తీసుకోవాలా దీని మీద అని చెప్పి 100% కోరుతూ, లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖచ్చితంగా ఆడ సంతలో వయసుందును నిరాహార దీక్ష చేసి దీన్ని ఎజిటేషన్ ఉధృతం చేస్తాను మనం ఇచ్చేసుకుంటాం.